తగలబెట్టండి సార్. నిరంజన్ గారు. హాయ్ సార్. హాయ్. మీ పేరు ఏంటండి? సాయి కిరణ్. సాయి కిరణ్. ఓకే, మీకు సాయి కుమార్ గారు తెలుసా? తెలుసు. హీరో కమ్ విలన్ కూడా ఆయన. అవునండి. ఏదైనా ఒక పవర్ఫుల్ డైలాగ్ చెప్పండి ఆయన. పవర్ఫుల్ అద్భి అద్భి డైలాగ్ కనిపించే 3 సింహాల కంటే కనిపించే 4 సింహమేరా. పోలీస్. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. కనిపించే 3 సింహాల కంటే కనిపించే 4 సింహమేరా. పోలీస్. ఓకే సార్, అదే డైలాగ్ చాలా ఫైవ్ తో చెప్పండి. మీరే సాయి కుమార్ అనుకోండి. ఇంకోసారి. కనిపించే 3 సింహాల కంటే కనిపించే 4 సింహం. పోలీస్ అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. నేను చెప్తాను. కనిపించే 3 సింహాలు న్యాయానికి, ధర్మానికి, చట్టానికి ప్రతిరూపాలు అయితే కనిపించిన 4వ సింహమే పోలీస్. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. అది చెప్పండి. ఎడిటింగ్ క్లియర్ చేసుకోండి. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. అది మాకే పంచా. సరే, ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పండి. డైలాగ్ మీకు 10 కి 5 మార్క్స్. ఓకేనా? నేను క్వశ్చన్ అడుగుతాను. మీకు మ్యారేజ్ అయిందా? లేదండి. అవలేదా? అయితే లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్డ్ మ్యారేజ్ బెటరా? ఆబ్వియస్లీ అరేంజ్ మ్యారేజ్ బెటర్ అండి. అరేంజ్డ్ మ్యారేజ్ బెటరా? ఎందుకు సార్? ఎందుకంటే అమ్మాయిలు ఇవ్వాలి, పిల్లలు చూస్తున్నారు కదా బయట. ఒకరిని మెయింటైన్ చేస్తే ఇంకో ఇద్దరితో తిరుగుతూ ఇట్స్ నాట్ గుడ్. సో వచ్చే వాళ్ళు ఎలా వచ్చారో తెలియదు, కానీ అరేంజ్ మ్యారేజ్ లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏదైనా అడ్జస్ట్ అయిపోయి ఉంటారు అప్పుడు ఆ టైంకి. అంటే అరేంజ్డ్ మ్యారేజ్ లో కట్నం వస్తుందని కదా? కట్నం ఈజ్ నాట్ ఇంపార్టెంట్. కట్నం గురించి అని ఏం లేదండి. క్యారెక్టర్ ఇంపార్టెంట్. మరి ఎలా తెలుస్తుంది మీకు అరేంజ్డ్ మ్యారేజ్ లో క్యారెక్టర్? అంటే అమ్మాయితో అంటే ఎంగేజ్మెంట్ నుంచి నంబర్స్ అట్లా ఎక్స్చేంజ్ అవుతుంటాయి కదా. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత మీకు తెలిస్తే ఏంటి, అప్పటికి ఆఫ్ మ్యారేజ్ అయిపోయినట్టే కదా. అంటే ఇంట్లో వాళ్ళు ఎలా చూస్తారు కదా, ఇటు ఏడుతారా అని చూస్తారు కదా. అదే చూస్తారు కదండి. సార్ 7 తరాలు, అటు 7 తరాలు, ఇటు 7 తరాలు అంటున్నారు కదా, అంటే ఏంటి అసలు? అంటే మా పెద్దలు చెప్తారు కదండి, ఫాలో అయిపోవాలి. ప్రాణం పోయినా ఏకవాళ్ళని ఇస్తానా అంటే అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది అని ఒక్కసారి ఆ అమ్మాయి జై అని లెగుస్తుందండి. పెద్దలు చెప్తారు కదా, ఫాలో అయిపోవాలి అంతే. అంటే వాళ్ళకి 7 తరాలు అంటే 7 ఫ్యామిలీస్. మనకు ఫ్యామిలీ, ఇంకో ఫ్యామిలీ నెక్స్ట్ జనరేషన్ చూసుకోవాలంటే ఆబ్వియస్లీ కంపల్సరీ పిల్లలకి ఇస్తారంటే అటు ఇటు చూస్తూ ఉంటారు కదా. అమ్మాయికైనా అబ్బాయికైనా అటు చూసుకున్నాకనే కదా అమ్మాయిని ఇచ్చేదని అబ్బాయిని ఇచ్చేదని. సో అలా నా ఒపీనియన్ ఇస్ అరేంజ్డ్ మ్యారేజ్ బెటర్. అరేంజ్డ్ మ్యారేజ్. సరే, మీకు అరేంజ్డ్ మ్యారేజ్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.